సంబంధించి కూడా సెర్చ్ వారెంట్ సమయంలో కావచ్చు, లేదంటే అరెస్ట్ చేస్తారనే సమయంలో కావచ్చు, పూర్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నుంచి లీడర్ల వరకు అందరూ అక్కడికి చేరుకొని హడావిడి చేసే ప్రయత్నం చేయడం, ఆ వెహికల్ల వెంట పరిగెత్తడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అట్లాంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితులు కేటీఆర్ నివాసం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి అసలు ఏం జరుగుతోంది కేటీఆర్ నివాసం దగ్గర, ఏంటి పరిస్థితి అనేది తెలుసుకుందాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటు ఏసీపీకి కూడా కోర్టు క్లియర్గా సెర్చ్ వారెంట్కి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడం కావచ్చు, మరి కాసేపట్లో అంటే ఇంకా సెర్చ్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఏంటి ఓవరాల్గా అక్కడ సిచ్యువేషన్? కేటీఆర్ చుట్టూ ఏసీబీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటటువంటి పనిలోనే ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ప్రధానంగా ఈ నెల 9వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరవుతే కనుక విచారణకు వచ్చే సమయానంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆధారాలను తమ ముందు ఉంచుకుని అనంతరం కేటీఆర్ను విచారణ చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నారు. ప్రధానంగా సోదాలు చేయడం ద్వారా ఈ సమాచారాన్ని సేకరించేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధమయ్యారు. అందుకు అనుగుణంగానే ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. తాజాగా కేటీఆర్ నివాసంలో కూడాను సోదాలు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పొంది సెర్చ్ వారెంట్ను కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. ఏ క్షణమైనా సరే కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయబోతున్నారని, మరోవైపు సెర్చ్ వారెంట్ ఇప్పటికే రెడీ చేసుకుని పెట్టుకున్నారంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున రావడంతో ఇక బీఆర్ఎస్ శ్రేణులు కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు ఇక కేటీఆర్ నివాసానికి కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ఇక కేటీఆర్ నివాసానికి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడాను ఇప్పటికే చేరుకున్నటువంటి సందర్భం. ఒకవేళ ఏసీబీ అధికారులు వస్తే వారితో మాట్లాడేందుకు వీలుగా లీగల్ టీంతో పాటు ఆ తర్వాత ఏసీబీ అధికారులు సోదాలను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు వీరంతా కూడా ఇప్పటికే కేటీఆర్ నివాసానికి చేరుకుని ఉన్నారు. అయితే ఈ రోజు ఏ క్షణమైనా సరే సోదాలు జరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఈ సోదాల్లో ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి పూర్తి సమగ్ర స్వరూపాన్ని సమాచారాన్ని సేకరించేటటువంటి ప్రయత్నం ఏసీబీ అధికారులు చేయబోతూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి మనం కొన్ని కీలక పరిణామాలను జరిగినటువంటి కీలక పరిణామాలను ఒకసారి మనం గమనిస్తే కనుక ఉదయం గ్రీన్కోకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా ఏఎస్ నెక్స్ట్ జెన్ ఈ సంస్థ ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో భాగంగా ప్రమోటర్గా వ్యవహరించింది. ఈ సంస్థ ఇక ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిందో, సో ఎప్పుడైతే చర్చలు జరుగుతూ ఉన్నాయో అదే సమయంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో నిధులు సమకూర్చినట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇక గ్రీన్కో సంస్థకు మధ్య ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరిగేటువంటి లావాదేవీలను కూడా ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది. సో ఈ అంశాల మీద ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, సరిగ్గా అదే సమయంలోనే ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, ఇందులో క్విడ్ ప్రోకో ఏదైనా జరిగిందా అన్న అంశాల్లో నిగ్గు తేల్చేందుకు వీలుగా ప్రధానంగా ఉదయం నుంచి ఈ సోదాలు కంటిన్యూ చేసింది. ఎప్పుడే ప్రమోటర్గా వ్యవహరించినటువంటి నెక్స్ట్ జెన్ నుంచి ఆ తర్వాత అదే కార్యాలయంలో సుమారుగా 12 వరకు కూడా అనుబంధ సంస్థలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయా సంస్థల్లో కూడాను ఈ సోదాలు జరిగినట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు వెనుక ఏదైనా దురుద్దేశం ఉందా, లేకపోతే ఏదైనా లబ్ధి పొందడానికి సరిగ్గా ఆ సమయంలో కొనుగోలు చేశారనేది ప్రస్తుతం ఏసీబీ అధికారుల ముందున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం వెతుకునేటువంటి ప్రయత్నంలోనే ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇక 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 ఫార్ములా ఈ రేస్ నడిచింది. అది విజయవంతమైందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వమే చెప్పింది. దానివల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందంటూ కూడా ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇక డిసెంబర్లో సీజన్ 10 జరపాలి అనేటువంటి భావన నేపథ్యంలో అప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వం సో అకస్మాత్తుగా గ్రీన్కో మధ్యలో నుంచి వైదొలిగింది. తాను స్పాన్సర్ చేయలేము, ప్రమోటర్గా వ్యవహరించలేమంటూ కూడా గ్రీన్కో మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇక ఈవెంట్ సక్సెస్ అయింది. తర్వాత ఈ సీజన్ 9 సక్సెస్ అవ్వడం వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది అని స్వయంగా కేటీఆర్ఏ చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సక్సెస్ అయినటువంటి ఆ ఈవెంట్ నుంచి గ్రీన్కో ఎందుకు వైదొలిగింది అనేది మొత్తం ఇప్పుడు ఏసీబీ అధికారులు ఉన్నటువంటి ప్రశ్న. ప్రధానంగా ఇదే అంశం గురించి ఎక్కువగా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అంత దిగ్విజయంగా పూర్తి చేసినప్పుడు సీజన్ 10 కూడా అదే గ్రీన్కోనే నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎందుకు మధ్యలో నుంచి వైదొలిగింది, ఒప్పందం ఉండంగా ఎందుకు
ఎందుకు బయటికి వెళ్ళిపోయిందనే అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. సో ఈ అంశాల గురించి కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తూ ఉన్నారు. సో ఇన్ని అంశాల గురించి ఒక క్లారిటీ రావాలంటే మాత్రం ఫిజికల్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. సో అందుకు సంబంధించినటువంటి ఆధారాలను ఇప్పటికే సేకరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ సోదాలు ఏఎస్ నెక్స్ట్ జెన్లో ప్రధానంగా సోదాలు నిర్వహించారు. ఆయా సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించారు. గతంలో ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసినటువంటి ఆయా అంశాలను కూడా ఇప్పటికే సేకరించారు. సో